ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే మూలరాయి. మూలరాయి అంటే ఎవరంటే యేసుక్రీస్తు. దీని గురించి తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు తండ్రి. క్రీస్తు యేసే మూలరాయి అయి ఉండగా ప్రవక్తలు అపోస్తలులు వేసిన పునాది మీద మేము సజీవమైన రాళ్లగా నిర్మించబడి ఉన్నామని చెప్పి మరి పేతురు గారు తెలియజేస్తున్నారు తండ్రి. ఈ మూలరాయి అంటే ఏంటి, ఆ మూలరాయికి ఉన్న ప్రాధాన్యత ఏంటో మేము తెలుసుకోబోతుండగా నీవే నాతో ఉండి మాట్లాడి ఈ వాక్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నీలో ఒక సజీవమైన రాడబడి ఉండటానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే మూలరాయి. ధ్యానాంశం ఇక్కడ రాయి గురించి కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తున్నట్లయితే ఈ పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. ఈ రాళ్ళన్నీ కూడా భూమిలో ఉంటాయి. రాతిని మనం ఏం చేస్తామంటే స్మారక చిహ్నాలుగా ఉపయోగించుకుంటూ ఉంటాం. చూడండి, ఎవరన్నా ఏదైనా ఒక శంకుస్థాపన చేసినప్పుడు ఒక స్మారక చిహ్నంగా, లేదంటే సమాధుల మీద ఒక రాయి ఉంటుంది, వాళ్ళ ఇలా పలానా రోజున పుట్టాడు, పలానా రోజున చనిపోయాడు. లేదంటే ఈ కట్టడము ఈయనచే ప్రారంభించబడింది, పోలవరం ప్రాజెక్ట్ ఉంది, దాన్ని ఎవరైతే ప్రారంభించారో వాళ్ళ పేరు ఉంటుంది. ఇలాగా శంకుస్థాపన చేసే స్మారక చిహ్నాలుగా రాళ్ళను ఉపయోగిస్తూ ఉంటారు. అంటే అది ఏం తెలియజేస్తుందంటే పలానా వ్యక్తి దీనిని నిర్మించాడు అని చెప్పి దాని యొక్క వివరాలు అక్కడ ఉంటుంటాయి. అలాగనే రాళ్ళను ఏం చేస్తారంటే దేవునికి బలి ఇవ్వటానికి రాళ్లతో బలిపీఠాన్ని నిర్మించేవారు. అప్పట్లో రాళ్లతో బలిపీఠాన్ని నిర్మించేవారు. దాని మీద ఒక పశువుని కానీ కోడిని కానీ వధిస్తే అది దహన బలిగా దేవునికి ఇంపైన సువాసనగా ఉండేది. అలాగనే నెహెమ్యా గ్రంథం 4:3లో యెరూషలేము దేవాలయం యొక్క గోడను పగలగొట్టినప్పుడు రాళ్లతో నెహెమ్యా మరికొందరు అక్కడ గోడను నిర్మించినట్లుగా చూస్తాం. అలాగనే దేవుని బలిపీఠానికి రాళ్ళుగా యెహోషువ గ్రంథం 8:31లో ఇంకా చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. మనం అలానే స్మారక చిహ్నాలుగా యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో మనకి వ్రాయబడి ఉంది. అంతేకాకుండా మోషే ఒకసారి మాట్లాడుతున్నాడు, దేవుడు చెప్పినవన్నీ కూడా నేను మీకు తెలియజేశాను, మీరు ఆ ప్రకారంగా జీవిస్తారో లేదో నాకు తెలియదు, కానీ సాక్షార్థంగా నేను ఒక రాయిని పెడుతున్నాను, ఈ రాయి మీకు దేవునికి సాక్ష్యంగా ఉంటుందని చెప్పి అక్కడ రాడిని పెట్టడం జరిగిందండి. అలాగనే సొలొమోను గొప్ప గొప్ప రాళ్లతో దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాడు. మొదటి రాజుల గ్రంథము 6:7లో చూసినట్లయితే దేవాలయ నిర్మాణానికి ఈ రాళ్ళు ఉపయోగించినట్లు చూస్తున్నాం. మనము కూడా ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ఇప్పుడైతే సైన్ బోర్డులు వచ్చినాయి, కానీ ఒకప్పుడు రాళ్ల మీద రాసేవారండి. మనం వెళ్తూ ఉంటే నేను మమ్మడివారం ఇంత దూరం, కాకినాడ ఇన్ని కిలోమీటర్లు అని చెప్పేసి రాళ్ల మీద రాసేవారండి. కాకినాడ ఇలా వెళ్ళాలా, రాజమండ్రి ఇలా వెళ్ళాలని చెప్పి ఆ రాళ్ళను బట్టి వాళ్ళు వెళ్తారు. అంటే ఆ రాడు ఏం చేస్తుందంటే వాళ్ళకి మార్గం చూపించేదండి, ఇలా వెళ్తే ఈ చోటకును వెళ్తాం అని చెప్పేసి. అయితే ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే తరచుగా రాయి మనకి బైబిల్లో అనేక సార్లు క్రీస్తుని గురించి వ్రాయబడినట్టుగా మనకు తెలుస్తుందని. మనకి తరచుగా రాయి అనే ఆలోచన క్రీస్తును, ఆయన పనిని, ఆ పని యొక్క ప్రాముఖ్యతను సూచించడానికి ప్రతిష్టాత్మకమైన రాయిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు మన దైవ గ్రంథంలో. అంటే ఎందుకు ఈ వేళ రాయి గురించి మనం చెప్పుకుంటున్నాము అంటే
క్రీస్తు యేసే మూలరాయి అయి ఉండగా. గమనించండి, కార్నర్ స్టోన్. క్రీస్తు యేసు ఎవరనమాట? కార్నర్ స్టోన్ అండి. ఉదాహరణ తెలియజేస్తాను చూడండి. మనం ఏదైనా ఒక ఇల్లు కానీ ఒక బిల్డింగ్ కానీ మనం కడుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే, మనం కార్నర్ స్టోన్ వేస్తారు. ఒక స్టోన్ వేస్తాను, ఫస్ట్ కార్నర్ స్టోన్ అంటుందని. అక్కడే ఆ కార్నర్ పిల్లర్ అక్కడే కాంక్రీట్ వేసి, ఇసుక వేసి, సిమెంట్ వేసి అక్కడ పని ప్రారంభిస్తారు. దాంతో అంటే ఫస్ట్ పిల్లర్ అనమాట. కార్నర్ స్టోన్ వెయ్యకుండా మనం గృహాన్ని నిర్మించలేము. మనం కంపల్సరిగా కార్నర్ స్టోన్ వేయాలండి ఫస్ట్. అందుకే శంకుస్థాపన చేసినప్పుడు, ఏదైనా ఒక గృహాన్ని కానీ ఏదైనా శంకుస్థాపన చేసినప్పుడు మొట్టమొదటిగా అక్కడ తవ్వి గొయ్యి చేసి అక్కడ ఫస్ట్ ఇటుక కానీ కాంక్రీట్ సిమెంట్ కానీ అక్కడ పెట్టి ప్రారంభిస్తుంటారు అనమాట. అప్పుడు దానిని బట్టి ఆ కార్నర్ స్టోన్ని బట్టే చతురస్రాకారంగా ఆ బిల్డింగ్ యొక్క విడ్త్ని బట్టి ఆ బిల్డింగ్ నిర్మాణం జరుగుతూ ఉంటుందండి. అంటే ఆ బిల్డింగ్ నిర్మాణం అంతటికీ కూడా ప్రధాన కారణం ఏంటంటే ఆ కార్నర్ స్టోన్ అండి. ఆ కార్నర్ స్టోన్ లేకుండా బిల్డింగ్ కట్టలేము మనం. గమనించాలి ఇక్కడ మనం. అంటే ఎంత ఎత్తైన 200 అంతస్తులైనా, 116 అంతస్తులైనా, 400 అంతస్తులైనా, ఎన్ని అంతస్తులు కట్టినా కూడా కార్నర్ స్టోన్ లేకుండా ఆ బిల్డింగ్ నిర్మించబడదు. కనుక ఒక బిల్డింగ్ నిర్మించబడాలి అంటే ఆ కార్నర్ స్టోన్ నుంచి నాలుగు పక్కల ఏం చేస్తారంటే ముందు బలంగా పునాది వేస్తారండి వాళ్ళు. మనం కట్టే బిల్డింగు ఆ పునాది మీదే ఆధారపడి ఉంటుంది. అది ఎన్ని అంతస్తులు కట్టాలి అంటే, ఎంత ఎత్తుగా కట్టాలంటే అంత బలంగా ఉండాలి పునాది అండి. పునాది కనుక బలం లేకపోయినట్లయితే ఆ బిల్డింగ్ కూలిపోతుంది, ఒరిగిపోతుంది, ప్రకృతి వైపరీత్యాల నుంచి తట్టుకోలేదండి. కనుక ఒక బిల్డింగ్ పటిష్టంగా ఉండాలంటే, గట్టిగా ఉండాలి అంటే, దేనైనా తట్టుకుని ఉండాలంటే పునాది ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ బిల్డింగ్కు అంత ఎక్కువ ఆయుష్ ఉంటుందండి. దానికి అంత ఎక్కువ కాలం మన్నుతూ ఉంటుందండి బిల్డింగ్. ఈవేళ మనం చూస్తున్నాం, మన ఈవేళ రియల్ ఎస్టేట్ ఎక్కువైపోయింది. బిల్డర్లు కడుతూ ఉంటారు, ఓపెన్ చేసిన వెంటనే పగిలిపోతూ ఉంటుంది, నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళు ఏదో పేరుకి చేస్తూ ఉంటారు కొన్ని. కానీ కొంతమంది దగ్గరుండి కట్టించుకుంటారు, ఎంత అయినా పర్లేదు, పునాది మాత్రం చాలా స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి పుట్టింగ్లు పెట్టుకుని, కాంక్రీట్ వేయించుకొని, అలానే పెద్ద ఇనప ఊచలు పెట్టించుకుని, నాణ్యమైన సిమెంట్తో పునాది గట్టిగా వేస్తూ ఉంటారండి వాళ్ళు. పునాది ఇంపార్టెంట్ బిల్డింగ్కి. అలాగనే క్రైస్తవ జీవితానికి కూడా పునాది చాలా ముఖ్యమండి. ఈ క్రైస్తవం అనేది ఎలా ప్రారంభించబడింది అంటే, క్రీస్తు యేసే మూలరాయి ఉండగా అని ఉందండి బైబిల్లో. అంటే కార్నర్ స్టోన్ ఎవరన్నమాట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రవక్తలు అపోస్తులు వేసిన పునాది మీద వాళ్ళు చాలా స్ట్రాంగ్గా వేశారంట పునాది. క్రీస్తు యేసే మూలరాయిగా ఉన్నాడు. ప్రవక్తలు అపోస్తులు వేసిన పునాది మీద మనము సజీవమైన రాళ్ళుగా దేవుని మందిరంగా నిర్మించబడుతున్నాం అని చెప్పి పేతురుగా తెలియజేస్తున్నారు. మనకి సజీవమైన రాళ్ళు మనం. ఆ పునాది గట్టిగా లేదనుకోండి, అందుకే కార్నర్ స్టోన్ ఎవరంటే యేసుక్రీస్తు అనమాట. పునాది ఎవరంటే యేసుక్రీస్తు అనమాట. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:11 వేయబడినది తప్ప వేరొక పునాది ఎవడనూ వేయనేరడు, ఆ పునాది యేసుక్రీస్తే. ఆ పునాది యేసుక్రీస్తే అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. గమనించండి. కనుక ఇంత స్ట్రాంగ్గా ఎందుకు యేసుప్రభు కార్నర్ స్టోన్గా ఉన్నాడు? ప్రవక్తలు అపోస్తులు వేసిన పునాది మీద మనం ఎందుకు సజీవమైన రాళ్ళుగా నిలబడాలి అంటే, ఎవరైతే ఈ సృష్టిని చేశాడో, ఎవరైతే మనల్ని నిర్మించాడో, ఆయన వేసిన పునాది మీద కనుక మనం ఉన్నట్లయితే మనం బలమైన వ్యక్తులుగా మనం ఉంటాం, మనం సజీవులుగా ఉంటాం. మనం ఎప్పుడూ కూడా ఆయన నిర్మించిన దాంట్లో ఉన్నప్పుడే మనం క్షేమాన్ని కలిగి ఉంటాం మనం. కానీ వేరే యేసుక్రీస్తునే పునాది కాకుండా, యేసుక్రీస్తు కార్నర్ స్టోన్ కాకుండా, ఏదైనా ఒక వ్యక్తి వేసిన కార్నర్ స్టోన్ మీద కనుక మనం ఇల్లు కట్టుకున్నట్లయితే అది శాశ్వత కాలం ఉండదండి. అది శాశ్వత కాలం ఉండదండి.
బ్రిటిష్ వాళ్ళు కట్టిన వంతులు ఇప్పటి వరకు కూడా సజీవంగా ఉన్నాయండి. ఆ కట్టడాలు ఇంకా రాళ్లతో కట్టారండి వాళ్ళు. అప్పుడు సిమెంట్ లేదు, ఐరన్ లేదు, ఏమీ లేదండి. కానీ ఇప్పటి వరకు ఇంకా అలాగే ఉన్నాయండి స్ట్రాంగ్ అని. వాళ్ళంత గట్టిగా పునాది వేశారు బ్రిటిష్ వాళ్ళు అండి. తర్వాత బ్రిటిష్ వాళ్ళు కట్టిన వంతుల్లో మన వాళ్ళు కట్టిన వంతులతో చూస్తే అప్పుడే మన వాళ్ళు 3 వంతులు కట్టుకోవాలండి. వాళ్ళు వేసిన ఎలాగ వేస్తే మనదంతా అవినీతే కదా. బ్రిటిష్ వాళ్ళు కట్టిన స్ట్రాంగ్గా వాటిని బద్దలు కొట్టడానికి 3 రోజులు పట్టిందని అంత స్ట్రాంగ్గా కట్టారండి వాళ్ళు. కానీ తర్వాత మన వాళ్ళు కట్టిన వంతులు కూలిపోయినాయి. మళ్ళా దాని సాగులో మళ్ళీ ఇంకొకసారి కట్టడం కూడా జరిగిందని. అంటే వాళ్ళంత స్ట్రాంగ్గా వేశారండి. అలాగనే క్రీస్తు మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం సజీవులుగా ఉండాలని, ఒక స్ట్రాంగ్గా ఉండాలని, సజీవమైన రాడుగా ఉండాలని చెప్పి దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు అనమాట. అయితే జనాలు ఈవేళ దేవుని పునాది మీద కంటే, క్రీస్తు వేసిన పునాది కంటే వాళ్ళు మనుషులు వేసిన పునాదుల మీద ఎక్కువగా ఆధారపడుతున్నారండి. అందుకే యోహాను సువార్తలో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ చూడు ఏమనుంటాడంటే ఆయన 1వ అధ్యాయము 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగ. గమనించండి, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగింది కానీ లోకం ఆయనను తెలుసుకోలేదని మాట్లాడితే ఎంత ఘోరమో చూడండి. ఏ దేవుడైతే ఈ ప్రపంచాన్ని నిర్మించాడో, ఏ దేవుడైతే మనం నిర్మించాడో, ఏ దేవుడైతే మనల్ని పోషిస్తున్నాడో, ఏ దేవుడైతే మనం సజీవంగా ఉంచుతున్నాడో, ఆ దేవుడు శరీరధారికి ఈ లోకంలోకి వచ్చి ఈ లోకం ఆయనను తెలుసుకోలేకపోయిందంటే ఎంత దౌర్భాగ్య విషయం ఉండేది. అంటే మనుషులు ఎంత చెడిపోయారో దీన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. అంటే ఇప్పటికి కూడా నిజానికంటే అబద్ధానికి నమ్ముతున్నారు జనాలు. ఈవేళ యేసుక్రీస్తు వేసిన పునాది మీద కాకుండా ఒక వ్యక్తి కట్టిన పునాది మీదకి వెళ్ళిపోతున్నారు మనుషులు. ఈవేళ ఆ సంఘాలే వదిలుతున్నాయి. క్రీస్తు వేసిన పునాది మీద ఉన్నటువంటి వాళ్ళు తక్కువ అండి. ఈవేళ మనుషులు కల్పించిన, మనుషులు వేసిన పునాదుల వైపు పరిగెట్టేస్తారు జనాలు. వేల కొలదిగా వెళ్ళిపోతున్నారండి. అక్కడ సాతాను వెలుగుదూత వేషం వేసుకున్నాడండి. అక్కడ ఆకర్షణకు వాళ్ళు లోనైపోతున్నారండి వాళ్ళు. కానీ ఇక్కడ లోకంలోకి ఆయన వచ్చాడు కానీ లోకమాయనను తెలుసుకోలేదు. ఆయన తన స్వకీయులకు వచ్చిన కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఎంత దారుణం చూడండి. స్వకీయులు కూడా ఆయన అంగీకరించలేదండి. అయితే దేవుడు అంటున్నాడు, తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు దేవుడు అనుగ్రహించని చెప్పి ఆయన అధికారం అనుగ్రహించని చెప్తున్నాడు. నువ్వు యేసుక్రీస్తు వేసిన పునాది నిజమైంది, ఇది సత్యము అని నువ్వు నమ్మినట్లయితే దేవుని పిల్లలగుటకు నీకు అధికారం ఇస్తాడు దేవుడు గారు. వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్త మాంసాల వల్లైనను, శరీరేచ్ఛల వల్లైనను, మనుష్యేచ్ఛల వలన పుట్టిన వారు కాదని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నారండి. అందుకే యెషయా మాట్లాడుతున్నాడండి. ఏమని మాట్లాడుతుంటే యెషయా గ్రంథం 28:16లో, సియోనులో పునాది రాయిని వేసిన వాడని నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, బహు స్థిరమైన పునాది. చూసారా, యేసుక్రీస్తులో జీవిస్తే నువ్వు స్థిరంగా ఉంటావు. నువ్వు ఆయన అమూల్యమైన రాయి, బహు స్థిరమైన పునాది, ఆయన మూలరాయి, విశ్వసించిన వాడు కలవరపడ్డని చెప్తాడు. క్రీస్తు వేసే మూలరాయికున్న సంఘంలో కనుక నువ్వు ఉన్నట్లయితే నువ్వు కలవరపడవండి, స్థిరత్వాన్ని కలిగి ఉంటావండి. పేతురు రాసిన 1వ పత్రిక 2:6 చూసినట్లయితే, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను, ఆయన అంది విశ్వాసం ఉంచి వాడు ఏ మాత్రమూ సిగ్గుపడ్డని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడండి. ఆయన ఎందుకంటే పాపముల చేత నింపబడిన మనము ఆయనలో ఉండాలని చెప్పి దేవుడు మనల్ని ఆయన యొక్క రక్తముతో మనల్ని కడుక్కున్నాడు. అందుకే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తుని ధరించుకుని చెప్పి గలతీ 3:26-27 తెలుస్తున్నాడండి. ప్రేమతో ఆయన ముందు మనం పవిత్రంగా నిందారహితులుగా ఉండాలి. ఆధ్యాత్మిక ఆశీర్వాదముల కొరకు నిత్య జీవాన్ని ఆస్వాదించడానికి మనం ఏర్పరచబడ్డామని మనం దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చూసినట్లయితే, ఆయన భూమికి పునాది వేయబడక మునిపే, గమనించండి, జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుడు మనకి.
తన కుమారుడు ద్వారా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన సంఘంలోకి. ఇంకా కీర్తన 118:22 చూసినట్లయితే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయిందని మాట్లాడుతున్నాను. ఇల్లు కట్టువారు యేసుప్రభుని అందరూ యాక్సెప్ట్ చేయలేదు నీ లోకంలోకి వస్తేనే, కానీ అదే చివరికి తలకి మూలరాయి అయిపోయిందండి. ఒక వ్యక్తి ముఖ్యమైన మూలరాయిని తిరస్కరించినప్పుడు అతడు లేదా ఆమె సొంత నాశనం తెచ్చుకుంటాడండి. ఇవాళ యేసుక్రీస్తు వేసిన పునాది మీద అనేక మంది ఉండట్లేదండి ఇవాళ. అందుకే ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించని మాట్లాడుతున్నాడు. మూలరాయి స్తంభాలు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే అవి మొత్తం నిర్మాణం యొక్క విధానాన్ని తెలియజేస్తుంటాయి, స్ట్రాంగ్నెస్ తెలియజేస్తుంటాయండి. అది మనం చూస్తున్నాం. ఆ పునాది గట్టిగా లేకపోతే ఉండదండి. కానీ యేసు మనకి ఎటువంటి పునాది వేసాడో తెలుసా? కదిలింపబడని. అందుకే క్రీస్తులో ఉన్నవాడు కదిలింపబడ్డండి ఎప్పుడు కీడను. కానీ వాళ్ళు ఇంకా చాలామంది క్రీస్తుని తెలుసుకోవట్లేదండి. ఆయన పునాది మీద లేకుండా వారు ఎక్కడ మనుషులు వేసిన పునాది మీద ఉంటున్నారండి. అందుకే పేతురు రాసిన 1:2 మాట్లాడుతున్నాడు. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయ్యకు ప్రభువునొద్దకు వచ్చిన వారే అని చెప్పి మాట్లాడుతున్నాడు. మనం ఎక్కడికి వచ్చాం? మనం ప్రభువునొద్దకు రావాలండి. కనుక క్రీస్తు యేసు మూలరాయి ఉన్నాడు కనుక ప్రవక్తలు అపోస్తలుల పునాది మీద మనం అందరము కూడా సజీవమైన రాళ్ళుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు కట్టింది ఎప్పుడు కూడా స్థిరంగా ఉండిపోతూ ఉంటుంది, శాశ్వతంగా ఉండిపోతూ ఉంటుంది. కనుక అందులో ఉన్నవారిని ఎవరూ కూడా ఏమీ కూడా చేయలేరు. కనుక నువ్వు రక్షించబడి క్రీస్తు యేసే మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు పునాది మీద సజీవమైన రాడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీకు క్షేమం, భద్రత, ఆత్మీయ ఆశీర్వాదాలు, భౌతికమైన ఆశీర్వాదాలు నిజం కూడా క్రీస్తులు ఉన్నాయి కనుక దేవుడు స్వరక్తమించి తన సంఘంలో నీవు ఉండాలి. ఈ లోక సంబంధంగా మనం ఉండకూడదని చెప్పి దేవుడి ఆయన అందుకే తిరస్కరింపబడిన రాయి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి తలకు మూలరాయిందండి. ఏ ఇశ్రాయేలు అయితే ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించలేదో ఆయనే మూలరాయి నుంచి వరకు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి సమాజం తిరిగి లేపడ్డాడు. ఆయనకి మనకు అద్భుతమైన సంఘాన్ని మనకు కట్టాడు. ఆ సంఘంలో మీరు అందరూ కూడా సజీవమైన రాలుగా ఉండాలని దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు బలాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, ఇవాళ తండ్రి క్రీస్తు యేసే మూలరాయి ఉన్న దాంట్లోనే మేము ఉండాలి. కానీ ప్రభు మనుషులు కట్టిన పునాది మీద మేము ఉండకూడదు, మనుషులు వేసిన పునాది మీద మేము ఉండకూడదు తండ్రి. నీలో భద్రత, క్షేమం సమస్తం ఉన్నాయి కనుక నేను ప్రతి ఒక్కరూ సత్యంలో జీవించేలా చేయడానికి ప్రసంగం సహాయపడే లక్ష్యం వేడుకుంటూ భిన్నమైన మార్గం నుంచి విగ్రహారాధన నుంచి మా ప్రజలను కాపాడమని, ప్రతి ఒక్కరూ నీ వెలుగులు లోకంలోకి వెలుగు లోకంలోకి వచ్చింది కానీ అనేక మంది వెలుగును గ్రహించలేదని చెప్పి మాట్లాడుతున్నారు తండ్రి. యోహాను తండ్రి, నిజమే తండ్రి, ఇప్పటికి ఇంకా తెలుసుకోలేకపోతున్నారు తండ్రి. ఈ లోకాన్ని, లోకంలో ఉన్న వాళ్ళని దేవుడు అని చెప్పి అనుకుంటున్నారు తండ్రి. అది నిజం కదా, లోకం తెలుసుకుని శాశ్వతమైన మార్గాన్ని ఏర్పాటు చేసిన యేసు ప్రతి ఒక్కరూ తిరగడానికి ప్రసంగం సహాయపడలే చేయమని తీసుకున్నాడు కూర్చున్నా తండ్రి. ఆమె అందరికి వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్ 523201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.